చెప్తే సరే వెళ్దాం పదండి అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆమె నోడితే ఏమన్నదంటే, అమ్మా మీరు నాతో వస్తే మళ్ళా నేను మీకు సుఖం కలుగు చేయగలనా? నా వల్ల కాదు కదా. అందుకని మీ అమ్మగారి ఇల్లు ఇక్కడే కదా, మీ అమ్మగారింటికి వెళ్ళండి, మీ దేశమే కదా ఇది, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకొని నెమ్మది పొందండి, ఆనందాన్ని పొందండి, సంతోషంగా ఉండండి అని అంటే, ఒక ఆమెమో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి కామ్కి వెళ్ళిపోయింది. ఇంకొక ఆమెమో ప్రియమైన వాళ్ళరా ఏమండి ఆమెతో చెప్తున్న మాట మీరు గమనిస్తే, అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటా, మరణము తప్ప మనలను వేరు చెయ్యకూడదు అనే మాటలు ఎప్పుడైతే మాట్లాడుతుందో, ఆ నయోమి నాతో వచ్చేదానికి మనసు ఈ పిల్లకి కుదిరింది అని అనుకున్నది ఆ తర్వాత తీసుకొని వచ్చింది. ప్రియమైన వాళ్ళ చూడండి, ఆమె వయసు ఎంత, ఈమె వయసు ఎంత, అత్తమ్మ వయసు ఎంత, కోడల వయసు ఎంత, అర్థమవుతుందా? అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈమె జాతి వేరే, ఈమె కులం వేరే, ఈమె ప్రాంతం వేరే, ఈమె దేశం వేరే, ఏమంటే ఈమె భాష వేరే, అన్నీ వేరే, అవునా కదా? అన్నీ వేరుగా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఈమెవరు? ఈమె దేవుని బిడ్డ. నయోమి ఎవరు? దేవుని బిడ్డ, అవునా కదా? దేవుని దగ్గర ఉంది, దేవుడు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు ఈమెకి ఎట్లా కుదిరింది? అర్థమవుతుందా? పురుషుడు ఏమైనా ఉన్నాడా? ఋతుకు పురుషుడు ఉన్నాడా? భర్త ఉన్నాడా? లేదు కదా. భర్త లేకపోతే నేను ఆమె దగ్గరికి పోయి ఆమెకి ఎందుకు పరిచయం చేయాలి, ఆమె కాళ్ళు ఎందుకు గడగాలి, ఆమె దగ్గర నేను ఎందుకు ఉండాలి అని అనుకున్నదా? బయలుదేరి వెళ్ళిందనంటే ఆమె మనసు గమనించారా, ఆమె హృదయం గమనించారా? అయ్యో ఈ వయసులో ఈ మనిషిని నేను వదిలేస్తే ఈమె జీవితం ఏమైపోతుంది, ఎవ్వరు లేరు కదా అన్న ఆ సాధువైనట్టు, ఆ మృదువైనట్టు మనసు ఎలా కలిగింది ఆమె గమనించండి. ప్రియమైన వాళ్ళరా, రోజులు గడవగా అదే అత్తమ్మ, అదే నయోమి రూతునంటది, నా కుమారి. హల్లెలూయా. కోడలు ఎలా మార్చబడిందంట? గట్టి చెప్పొచ్చుగా, కోడల సంఘం చెప్పొచ్చు కదా కొంచెం గట్టిగా. ఎలా మార్చబడిందంట? మరి అట్లా మార్చబడవచ్చు కదా. కోడళ్ళు కుమార్తెలుగా మారవచ్చు కదా, అత్తకి కుమార్తెలుగా మారవచ్చు కదా, అవునా కదా? ఆ అత్తలు కూడా అలాగే ఉండొచ్చు కదా. నా కూతురునైతే ఒక విధంగా చూస్తాను, నా కోడలనైతే ఒక విధంగా. నీ కూతురా? ఆ మనిషి నీకు మనిషి కదా. అర్థమవుతుందా? నీవు కన్న పిల్ల ఇతరులు కన్న పిల్ల కదా. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళ ఒకసారి గమనించండి. ఎక్కడో పెరిగింది, 16 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 22 సంవత్సరాలు ఎక్కడో పెరిగింది, ఏ ప్రాంతంలోనే పెరిగింది. మీ ఇంట్లో స్వభావాలు తెలియదు, మీ ఇంట్లో ఆలోచనలు తెలియదు, మీ ఇంట్లో పద్ధతులు ఏమీ తెలియదు. తెలియకపోయినా సంబంధం చూసుకొని ఏమంటే అలాగే తలదించుకొని నీతో వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి? భర్త ఎలా చూసుకోవాలి? లేదా ఏమన్నా అత్తమ్మ ఎలా చూసుకోవాలి? అత్తకి సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం ఉందా? అదే సమయంలో కోడలకి సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం ఉందా? అలా మారితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తానే ఉన్నాం, వాక్యం వింటానే ఉన్నాం. అరే ఇప్పుడు 4 రోజులైన తర్వాత ఆ పోస్ట్ నువ్వు తీసుకోవా? ఎంత జస్ట్ 20 years అంతే. ఇప్పుడు పిల్లలు జస్ట్ 20 years ఏమంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు సంవత్సరాలు అయిపోతున్నాయి. అప్పుడు ఆ పోస్ట్కి వస్తావు కదా. అత్త కూడా ఒకంటి కోడలే కదా, నీకు అర్థం కదా. నేను కూడా ఒకప్పుడు ఈ ఇంటి కోడలుగా వచ్చాను అని అర్థం కదా. నేను కూడా ఒక ఇంటికి ఏమంటే ఈ ఇంటికి వచ్చిన వ్యక్తినే అర్థం కాలేదా నీకు? అత్తగా ఉన్న నీకైనా కోడలుగా ఉన్న నీకైనా
అల్లుడిగా ఉన్న నీకైనా, మామగా ఉన్న మీకైనా, ఎవరికైనా సరే కుటుంబం అన్న తర్వాత ప్రియమైన వాళ్ళరా ఏముండాలి? సాధువైనట్టు మృదువైనట్టునైనా ఆ గుణం ఉండాలి. ఆ గుణం లేకపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఆస్తుంది, అంతస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఊరంతా నీ పేరు చెప్పుకున్నారు, ఊరంతా మీ ఆయన గురించి చెప్పుకుంటారు. ఏం ప్రయోజనం? నీ గుణం ఏది? నీ గుణం మారాలి కదా. వయసు పెరిగింది, అనుభవం పెరిగింది, గుణం మారిందా? గుణం పెరిగిందా? కొంచెం మనం తగ్గించుకోవచ్చు కదా. నా ప్రభు దయచేయను గాక. హల్లెలూయా. యేసు నామములో పాతవి గతించిపోవును గాక. ఇవిగో సమస్తము యేసు నామములో నూతనంగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. యేసు నామములో ఇప్పటిదాకా పులిగా ఉన్నావా? చెప్పండి. పిల్లిగా మార్చబడుదువు గాక. ఎవరైనా కానీ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కొంచెం తలదించుకునే ఆ స్థితి ఉంటే, కొంచెం తగ్గించుకునే స్థితి ఉంటే జీవితం పాడవుతుందా? కుటుంబం పాడవుతుందా? చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారా? ఒక చోట ఉండడం కాదన్నంలే, దూరంగా ఉంటేనే మంచిది కాదన్నంలే, మంచిదే కాదన్నంలే. అంత మాత్రాన దించేసుకుంటారా? బంధాలు దించేసుకుంటారా? నీకు అత్త కాకుండా పోద్దా? ఆ పిల్ల నీకు కోడలు కాకుండా పోతుందా? అర్థమవుతుందా? ఏ రోజుకైనా అంతా మీరు ఒకటే, అవునా కదా? నీ కుమార్తెను చూసుకున్నట్టే నీ కోడలు కూడా చూసుకొని చూడు. ఆ స్వభావం రావడంలే, ఆ గుణమే రావడంలే. యేసు నామముల మీదట వచ్చును గాక. హల్లెలూయా. నిన్ను నచ్చిన వాళ్ళని, నిన్ను మెచ్చిన వాళ్ళని చూసుకునే విధానం వేరు, పక్కన వాళ్ళని చూసుకునే విధానము అవునా కదా? కొంచెం ఆలోచన చేయండి. మీరు అబ్రహాము జీవితాన్ని కూడా గమనిస్తే 18వ అధ్యాయాన్ని కొన్ని వెళ్ళగలిగితే దేవుడు అంటాడు, నేను చేయబోచున్నది నా స్నేహితుని అబ్రాహాముకు దాచదనా అంటాడు. దాచకుండా చెప్పాడు. చెప్పిన తర్వాత అయ్యా 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 అన్నాడు. ఆ తర్వాత మాట్లాడడం ప్రారంభించి, ఇదిగో ధూళిని దుమ్మును, ఎందుకు పనికిరానోడిని, ఏ యోగ్యత లేనోడిని అని ఎంతగా సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం చేత నింపబడి అలా విన్నవించుకొని ఏమండి కాపాడుకున్నాడు. గమనించండి, తన వారిని ఎలా కాపాడుకున్నాడు గమనించండి. ముందు 50 మంది అంటాడు, తర్వాత 45 అంటాడు, తర్వాత 40 అంటాడు, తర్వాత 35 అంటాడు, తర్వాత 30 అంటాడు, తర్వాత 20 అంటాడు, తర్వాత 10 అంటాడు. 10 మంది ఉంటే చంపేస్తామంటయా, 10 మంది నాశనం చేస్తా, 10 మంది నాకు కనిపిస్తే నాశనం చేయను అబ్రహాము అంటాడు దేవుడు. తన వారిని ఎలా కాపాడుకుంటా గమనించండి. అలాగా తగ్గించుకొని జీవితం కాపాడుకోవచ్చు, తగ్గించుకొని కుటుంబాన్ని కూడా కాపాడుకోవచ్చు. సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం అనేది నీకు ఎంతగా దూరం అయిపోతా ఉంటుందో ప్రియమైన వాళ్ళరా, నువ్వు సాధించేది ఏమీ ఉండదు, నువ్వు చేసేది ఏమీ ఉండదు, సాధించేది ఏమీ ఉండదు, ఏమీ నువ్వు సాధించలేవు, చివరికి జీరోగా మిగులుతావు. కొంచెం సాధువైనట్టు చెప్పండి గట్టిగా, మృదువైనట్టు. హల్లెలూయా. హల్లెలూయా. మగవారికైనా చెప్పండి, ఎవరికైనా సరే సాధువైనట్టు మృదువైనట్టు ఆ గుణం ముఖ్యం. అందం కాదు, డబ్బు కాదు. నీ డబ్బు ఏం చేస్తుంది? డబ్బు ఏమైనా తింటావా? బంగారం ఏమైనా తింటావా? ఆస్తి ఏమైనా తింటావా? ఎవడు తిన్నాడు? ఇంతకుముందు అంత తిన్నారు, ఎవడైనా తిన్నాడా? నేను బంగారం నేను బతుకుతున్నాను నన్ను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తున్నా, తినేది 2 ఇడ్లీలు, లేకపోతే 2 చపాతీ, 2 పూరీలు, లేకపోతే ఇంకా అంతకంటే 3 పూట్ల బిర్యానీ తింటావేమో. అంతకంటే ఏమన్నా బంగారం తింటావా? లేదు కదా. ఆ బ్రతుకులో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికే ఆ బ్రతుకులో, లేదా 80 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుస్సు బ్రతికే ఆ బ్రతుకులో కొంచెం సాధువైనట్టు చెప్పండి గట్టిగా, అలవరుచుకొందరు గాక. నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రోజున ప్రియమైన వాళ్ళు ఎంతమంది జీవితాలు చూడండి, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు.
బంధువులే కాదన్న, బంధువులే. నా అన్న ఏంటిదే, నా అన్న కొడుక్కిచ్చానన్నా. ఎవరిని? ఇలా చెప్తుంటారు కదా మీరు. మరి అన్న కొడుకే కదా, లేకపోతే తమ్ముడు, ఇదే కదా. మరి ఏమైపోయింది? ముందున్నది ఏమైపోయింది? ఇప్పుడు సాధువైనట్టు మృదువైనట్టు అయిన ఆ స్వభావం లేక ప్రియమైన వాళ్ళరా చెట్టుకొకరు పుట్టకొకరైపోతా ఉన్నారు. యేసు నామములు తొలగిపోవును గాక. యేసు నామములు సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం చేత నింపబడదుము గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. నిర్గమాకాండ 35:29. నిర్గమాకాండం 35:29. అందరూ చదవండి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలను. హృదయముల్లో దేవుని వాక్యం ఉండాలి. హృదయముల్లో ప్రియమైన వాళ్ళరా ప్రభువుని గూర్చి పాడి కీర్తించే అనుభవం ఉండగలగాలి. హృదయముల్లో సాధువైనట్టు మృదువైనట్టు అయిన స్వభావము మనకు ఉండగలగాలి. ఈ వాక్యములు మనం చూస్తే చూడండి, హృదయముల్లో అర్థమవుతుందా, ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనఃపూర్వకముగా చేసే అనుభూతి ఉండును గాక. హల్లెలూయా. నువ్వు ఏదైనా చెయ్యి, దేవుని కోసం ఏదైనా చెయ్యి. ఒకరికి మేలు చేయి, ఒకరికి సహాయం చేయి, ఒకరి మీద కనికరం చూపు, ఒకరి మీద జాలి చూపు, ఒకరి మీద ప్రియమైన వాళ్ళ ఎలాంటి స్థితిలో నువ్వు నడిపించబడతానే ఉండవు. నీకు ఎలా ఒకరికి 4 రూపాయలు ఇవ్వు, ఒకరికి 10 రూపాయలు ఇవ్వు, ఒకవేళ ఉంటే 1,00,000 రూపాయలు ఇయ్యి, ఏదైనా చెయ్యి. ఎలా తెలిసిన మనఃపూర్వకముగా చేయుదువు గాక. హృదయముల్లో ఆ స్వభావం ఉండాలి. హృదయం దాని చేత నింపుకోవాలి. అప్పుడు ఆ దుష్టత్వము, దుష్ట స్వభావాలు, పాప స్వభావాలు, లోకం స్వభావాలు పొరపాటు కూడా రావు. వెలుగున్న కాడ చీకటి ఉండదు. వెలుగు వచ్చిందంటే అక్కడ చీకటి పారిపోతానే ఉంటుంది. కనుక హృదయముల్లో ప్రియమైన వాళ్ళరా నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు దేవుని పరిచయం చేద్దాం అనుకున్నావా, ఓడుద్దాం అనుకున్నావా, హృదయపూర్వకంగా ఓడు. అదవుతుందా? కట్లు కొడదాం అనుకున్నావా, హృదయపూర్వకంగా చేయి. అదవుతుందా? సహాయం చేయాలనుకున్నావా, హృదయపూర్వకంగా చేయి. అది ఏదైనా సరే ప్రియమైన వాళ్ళరా నువ్వు ప్రార్థన చేయి, హృదయపూర్వకంగా చేయి. కానుకివు, దేవునికి కానుకివు, ఖర్చు పెట్టు, ఎంతైనా ఖర్చు పెట్టు, హృదయపూర్వకంగా చెయ్యి. హృదయపూర్వకంగా చేసి ఆ స్వభావం ఉండగలగాలి హృదయములో. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారు అక్కడే 35:21 చూడండి, 21 వచ్చి చూడండి. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణమును ఎలా తెచ్చారంట? ఆ మాట గమనించ. ఎలా తెచ్చారంట? ఎవని హృదయము రేపెనో వాళ్ళు ప్రియమైన వాళ్ళరా హృదయపూర్వకంగా తెస్తానే ఉన్నారు. ఎంత తెచ్చారు తెలిసిన ప్రియమైన వాళ్ళరా? మోషే గారు ఇక చాలు, ఇక వద్దు, మీరు తెచ్చినవి మీరు ఇచ్చినవి సమృద్ధిగా ఉన్నాయి, దేవుని మందిరం పని కోసం సరిపోతాయి, ఇక వద్దు అనేంత వరకు తెస్తానే ఉన్నట్టు ఇష్టపూర్వకం చేస్తానే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా తెస్తారు. వారి హృదయం రేపబడుతుంది, చేస్తానే ఉన్నారు. మన హృదయముల్లో ప్రియమైన వాళ్ళరా మనఃపూర్వకముగా చేసే ఆ స్థితి ఉండగలగాలి. అర్థమవుతుందా?
నువ్వు పని చేయడానికి పోతున్నావా, ఉద్యోగం చేయడానికి పోతున్నావా, లేకపోతే వ్యాపారం చేయడానికి పోతున్నావా, హృదయపూర్వకంగా 4 రోజులు ఏం చేస్తూ ఉన్నా, వారం రోజులు చేస్తున్నా, ఒక నెల నుంచి చేస్తున్నా, సంవత్సరం చేస్తూ ఉన్నా, 4 రూపాయలు కూడా రావడం ఎందుకు? ఇది చేసి ప్రయోజనం ఏంది? ఈ ఉద్యోగం చేసేం ప్రయోజనం? ఈ వ్యాపారం చేసేం ప్రయోజనం అని అన్నావు అనుకో, అలాగే జరుగుతుంది. నువ్వు చేయవలసింది ఎలా చెప్పండి? హృదయపూర్వకంగా చేయాలి. ఏదన్నా ఒక వ్యాపారం మొదలుపెట్టావా, హృదయపూర్వకంగా చేయి. ఉద్యోగం చేయాలని చూసావా, హృదయపూర్వకంగా చేయి. పాస్పోర్ట్ చేయాలనుకున్నావా, హృదయపూర్వకంగా చేయి. ఏదైనా సరే హృదయపూర్వకంగా చేయి. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని దేవుడు దీవిస్తాడు, దాన్ని దేవుడు ఎవరిని గణపరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎంతకైతే ఏమంటే వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టారో, హృదయపూర్వకంగా తెచ్చి పెట్టారో, ఆ సేవకుడు అంటాడు, ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని అంటానే వాళ్ళని ఆశీర్వదిస్తా, దీవిస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ఆ దినవృత్తాంతాల మొదటి పుస్తకం 28-21 చూడండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 28-21 గట్టిగా. దేవుని మందిర సేవ అంతటికి బాగా గమనించండి. అక్కడ యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటైరి, నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును, ఆ మాట గమనించండి. అక్కడ ఆయా పనుల యందు ప్రవీణులైన వారును, మనఃపూర్వకముగా పనిచేయువారును, అధిపతులను, జనులందరూ నీకేమవుతారు? ఆ కుమారుణ్ణి కూర్చోబెట్టుకొని, దావీదు మహారాజు కుమారుణ్ణి ప్రక్కలో కూర్చోబెట్టుకొని ఆయన అవసాన కాలం ముందు ప్రియమైన వారు చెప్పిన మాటలు అవి. ఇదిగో నా మాటిను, దేవుణ్ణి నీ చేత మందిరం కట్టించుకోవాలనుకున్నాడు, నేను సమకూర్చి పెట్టా. నువ్వేం చేయాలంటే ఇప్పుడు స్టార్ట్ చేసి చెయ్యాలి. అయితే చూడండి, దేవుని మందిర సేవ అంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఆల్రెడీ నేను చేసి పెట్టా, ఏర్పాటు చేసి పెట్టా. నీకు ఇబ్బంది వద్దు, నీకు బాధ వద్దు, నీకు దిగులొద్దు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. ఆయా పనుల యందు చూడండి, అక్కడ ఆయా పనుల యందు ప్రవీణులైన వారును, మనఃపూర్వకముగా పనిచేయువారును, అధిపతులను, జనులందరూ నీకు సహాయం చేస్తారు. నీకేం దిగులొద్దు, నీకేం బాధొద్దు అని ఎంతగా చెప్తాను. చూడండి, మనఃపూర్వకముగా చేసేవాళ్ళు దావీదు దగ్గర ఉన్నారంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ముందే చెప్పాను కదా, నువ్వు ఏదైనా చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, లేకపోతే ఇంకొకటి చేయి, ఇంకోటి ఏదైనా సరే నువ్వు చెయ్యాలనుకున్నది ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలి. సనుక్కుంటా, గొనుక్కుంటా, ఆ తర్వాత ఏమండి అలా చేసావనుకో, అది ఎందుకు ఇక ఉపయోగం ఏమి ఉండదు, దాని ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదు, ఫలం అనేది నువ్వు పొందుకోలేవు. అర్థమవుతుందా? వంట చేసావా, హృదయపూర్వకంగా చేయి. నలుగురికి పెట్టాలనుకున్నావా, హృదయపూర్వకంగా పెట్టు. నలుగురికి ఇవ్వాలనుకున్నావా, హృదయపూర్వకంగా ఇవ్వు. చేయాలనుకున్నావా, హృదయపూర్వకంగా చేయి. దేవుని సేవలో ఖర్చు పెట్టాలనుకున్నావా, హృదయపూర్వకంగా ఖర్చు పెట్టు. దేవునికి నువ్వు ఏది చేయాలనుకున్నా, ఎక్కడ ఏది చేయాలనుకున్నా హృదయపూర్వకముగా చేయుదురుగాక. హల్లెలూయా. ఇంకొక వాక్యం చదివించి ముగిస్తాను చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:5 నుంచి జాగ్రత్త చదవండి. అందరు చదవండి, నిదానంగా చదవండి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? పిలిపిస్తా ఉన్నాడు. ఆల్టర్ కాలింగ్ ఇస్తా ఉన్నాడు. ప్రియమైన వారు, ఇదిగో మనం అందరం సమకూర్చబడ్డాం కదా, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? ఉంటే మీరు హృదయపూర్వకంగా చెయ్యండి అని చెప్పాడు. ప్రియమైన వారరా, 6వ వచనం చూడండి. అప్పుడు పితరుల ఇండ్లకు, జాగ్రత్త గమనించండి, పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను,
శతాధిపతులను, రాజు పని మీద నియమించబడిన అధిపతులను. ఎవరంట వాళ్ళు? ఎవరెవరంట వాళ్ళు? జాగ్రత్తగా గమనించండి. అధిపతులు ఎవరు? పితరుల ఇండ్లకు అధిపతులు, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమించబడిన అధిపతులు అందరూ కలిశారంట. అందరూ కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి, గట్టిగా చదవండి, 10,000 మణుగుల బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము ఇచ్చిరి. అవన్నీ లెక్కేసుకోండి. ఇంటికి పోయి మీరు లెక్కేసుకోండి. ఎన్ని టన్నులు అవుతుందో, ఎన్ని లారీలు పడుతుందో, ఆ లారీలు నిలబడితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఇంటికి మీద లెక్కేసుకోండి జాగ్రత్తగా. హల్లెలూయా. అందరూ కలిసి ఏం చేశారంట? మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి ఇచ్చారంటే ప్రియమైన వాళ్ళరా. తర్వాత 9వ వచనం చూస్తారా? చదివే. పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు. హల్లెలూయా. ఆ తర్వాత 14 చూస్తారా? ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లే కలిగింది కదా. ఒక్క పిలుపండి, దావీదు ఒక్క పిలిపిస్తే ఎవరైనా ఉన్నారా అంటే అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, ఇళ్ల మీద అధిపతులు, రాజు పని మీద నియమించబడిన అందరూ కలిసి అంత తీసుకొని వచ్చి ఎలా ఇచ్చారంటే మనఃపూర్వకంగా చేశారంటే ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు దేవుని దగ్గర, అయ్యా మనఃపూర్వకముగా ఇచ్చేదానికి నేను ఎంతటి వాడినయ్యా. హల్లెలూయా. నా జనులు ఏ పాటి వారయ్యా, ఇదంతా నీదేనయ్యా, నీ వల్లనే కలిగిందయ్యా. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఇంకా 17 చూడండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి. హల్లెలూయా. ఆ వచనాలలో ఎన్నిసార్లు మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా అనే మాటలు మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోజైనా సరే నువ్వు ఏదైనా సరే ఎప్పుడైనా సరే చేసేది నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి. అర్థమవుతుందా? అప్పుడు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, అది దీవెనకరంగా మార్చబడుతుంది. ఇంకా మీరు కొరింథీ పత్రికలకు పోయారనుకోండి, అక్కడ ఉంటుంది ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు. చెప్పండి గట్టిగా. ఎలా అంట? అంతా పోగొట్టుకున్న మొహం పెట్టుకొని యోబులాగా పిల్లలు పోయారు అనుకుంటా, లేకపోతే ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, నా దగ్గర ఏముందే అని దీర్ఘాలు తీస్తా. ఏమండి, అలా ఎప్పుడు చేయమాకండి, ఎప్పుడు ఏది చేయమాకండి, ఎవరికి చేయమాకండి. చేసేది హృదయపూర్వకంగా చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప ప్రభు సంఘం మీద కుమ్మరించును గాక, అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా ఎంతకైతే నువ్వు చేయగలుగుతూ ఉంటావో అంతగా నా దేవుని ఆశీర్వాదం అనేది కలుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? సేవ కోసం హృదయపూర్వకంగా చేయి. అర్థమవుతుందా? స్థలం కోసం హృదయపూర్వకంగా, ఏదైనా సరే హృదయపూర్వకంగా చేయి. పరిచయం చేసావా? హృదయపూర్వకంగా చేయి. బలవంతంగా ఎప్పుడు చేయకూడదు, బలవంతంగా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే హృదయపూర్వకంగా చేయి. ఇప్పుడు హృదయంలో ఏముండాలంటే చెప్పండి గట్టిగా, చెప్పండి. మొదటిది దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. రెండవది గట్టి చెప్పండి, దేవుని గూర్చిన
కీర్తన, దేవుని గురించిన గానం, దేవుని గురించిన పాట నీ హృదయంలో ఉండును గాక. మూడవది చెప్పండి గట్టిగా, వినపడ్డంలే. సాధువైనట్టు మృదువైనట్టునైనా స్వభావం, గుణం ఉండాలి హృదయంలో, ఆ గుణం ఉండాలి. తర్వాత మనస్ఫూర్తిగా చేసే ఆ గుణం ఉండాలి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు చేయగలగాలి. అట్టి కృప ప్రభు అందరి మీద కుమ్మరించును గాక. ఈ మాటలు ఒక్కొక్క గుండెలు నీరు గట్టి ఫలింప చేయును గాక. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు